యాదగిరెడ్డి గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన 69 నుండి 69లో జరిగిన ఉద్యమంలో కూడా ఒక మిలిటెంట్ పాత్రను పోషించి జైలుకు వెళ్లిన వ్యక్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ ఒక్క క్షణం కూడా తెలంగాణ విషయంలో రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. ఆయన 69లో ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఆ తర్వాత జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిలో ఉద్యోగం చేస్తూ కూడా 2001లో మలిదశ ఉద్యమం ప్రారంభం కాగానే ఆయన ఏప్రిల్ 30 నాడు రిటైర్ అయి మే 1వ తారీఖు రోజే వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా రోజు ఆఫీస్ డ్యూటీకి వెళ్ళిన విధంగానే మే 1వ తారీఖు నాడు 10 గంటలకే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నేను తెలంగాణ ఉద్యమంలో 69లో కూడా మిలిటెంట్గా పోరాటం చేసి జైలుకి వెళ్ళి వాడిని, మళ్ళీ నిన్న రిటైర్ అయినా నాకు విరామం లేదు, నేను తెలంగాణ కొరకు పోరాటం చేయడం కొరకు మీతో కలిసి పనిచేస్తానని చెప్పేసి అని వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆయన మొత్తం 10 జిల్లాలు కూడా తిరిగి తనకున్న పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించి తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాడు. ఆయన లేని లోటు తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు అది తీరని లోటు. నల్గొండ జిల్లా ఉద్యమంలో కీలకమైన భాగస్వామ్యం వహించిన యాదిరెడ్డి గారు లేని లోటు అది పూడ్చలేనిది. అయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిని, ఆయన ఈ 68 ఏళ్ల వయసులో కూడా ఆయన చూపించిన ఆ మిలిటెన్సీని, ఆయన ప్రదర్శించిన మిలిటెన్సీని స్ఫూర్తిగా తీసుకొని మేము తెలంగాణ ఉద్యమం కొరకు పునరంకితం అవుతాం. తెలంగాణ రాష్ట్రం సాధించి
ఆయనకు నిజమైన నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి నల్గొండ టీఆర్ఎస్ ఆఫీసులో వారి భౌతిక కాయాన్ని ఉంచి అక్కడి నుంచి 11 గంటలకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అప్పాజిపేటలో తనకిష్టమైన ప్రదేశమైన నల్గొండను, అప్పాజిపేటను అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి. ఆయన ప్రేమించిన ప్రదేశంలోనే అప్పాజిపేట ఫామ్ హౌస్లోనే వారి అంత్యక్రియలను 12 గంటలకు చేయడానికి వారి కుటుంబ సభ్యులు నిర్ణయించడం జరిగింది. అదే ప్రకారంగా రేపు ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వారి భౌతిక కాయం నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లి 12 గంటలకి అప్పాజిపేటలో వారి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. లంబా